చేయలేదు. నేటి దినాల్లో సంఘాల్లో నిన్ను పాడు చేసే విశ్వాసతో నువ్వు సాంగత్యం చేయొద్దు. నేను అంటాను, మీరు హిందువుల్ని ద్వేషించడం కాదు, మీరు ముస్లింలని ద్వేషించడం కాదు, నీతో పాటు సంఘంలో నిన్ను చెడగొడుతున్న వాడిని నువ్వు ద్వేషించాలి, నువ్వు దూరం పెట్టాలి. ఈరోజు ఎవరి దగ్గరకో యూదా వెళ్ళాడు, కానీ తన అన్నదమ్ముల దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? యూదా క్యారెక్టర్ని పాడు చేస్తారని చెప్పి అన్నదమ్ములకు దూరంగా పారిపోయాడు. సంఘం వెలుపల ఉన్న వారిని కాదు మనం ద్వేషించాల్సింది, వారికి క్రీస్తు ప్రేమను చూపి సంఘములో నిన్ను పాడు చేస్తున్నారే వారికి నువ్వు దూరంగా ఉండాలి. కానీ నేటి దినాల్లో క్రైస్తవులు బాగా భక్తి చేసేవాడిని చూసి భక్తి చేయట్లేదు, భక్తిలో పాడైపోవాడిని బెస్ట్ ఎగ్జాంపుల్ గా పెట్టి వాడే పాడైపోతున్నాడు, నేను ఎందుకు చేయకూడదు, వాడు అలా దేవునికి దూరం అవుతున్నాడు, నేను ఎందుకు మానేయకూడదు. ఏది వచ్చినా మొదట ఏది మానేస్తావంటే దేవుని మందిరం మానేస్తావు. ఏది దెబ్బలాట జరిగినా ఏది వచ్చినా మొదట చర్చి మానేయడానికి చూస్తావు, చర్చి మార్చేయడానికి చూస్తావు. ఈ రోజున యూదా ఎవరి దగ్గర నుండి పారిపోయాడంటే పాపములో ప్రోత్సహించే వారి దగ్గర నుండి పారిపోయాడు తప్ప భక్తి పరుల నుండి పారిపోలేదు, ప్రార్థనా పరుల నుండి పారిపోలేదు. దేవుడు ఎందుకు యూదా గోత్రపు సింహంగా వచ్చాడు అంటే ఆయన మొట్టమొదటిగా మాట ఇచ్చాడంటే మాట తప్పే మనస్తత్వం కలిగిన వాడు కానే కాదు. రెండవదిగా సొంత సహోదరులైనప్పటికీ సొంత అన్నలైనప్పటికీ అతన్ని పాపము చేయటకు ప్రోత్సహిస్తే వారిని సహించేవాడు కానే కాదు యూదా. మూడవదిగా ఎందుకు యూదా గోత్రమును దేవుడు ఎంచుకున్నాడంటే యూదా తెలిసి తెలియక వేశ్యతో ఒక పాపమును చేశాడు. ఆ పాపము తెలియగానే ఆ పాపమని తెలుసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమును పడ్డాడు. యూదా క్యారెక్టర్ ని చూస్తే దేవుడు ఎందుకు చాలా హైలైట్ గా యూదా క్యారెక్టర్ ని పెట్టి సడన్ గా చిన్న విషయంలో క్యారెక్టర్ ని బ్యాడ్ చేశాడు అంటే, క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయినా దేవుడు నిన్ను త్రోసి వేసేవాడు కానే కాదు. నువ్వు చెడ్డవాడు అయినా సరే దేవుడు నిన్ను దూషించేవాడు కాదు. నువ్వు పాపివని దేవుడు నిన్ను ద్వేషించడు, నువ్వు దోషమని దేవుడు నిన్ను ద్వేషించడు, అప్పులు పాలైపోయావని దేవుడు నిన్ను దూరం పెట్టడు. యూదా తప్పిపోయినప్పటికీ దేవుడు యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు. దేవుడు ఎందుకనంటే నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. నీ నా పాపము నిమిత్తమై సిలువలో మరణించుటకై లోక రక్షకుడు నేడు నీ నా కోసం ఆయన భూమిలోనికి వచ్చి ఉన్నాడు. ఒక సృష్టికర్త సృష్టిలోనికి వచ్చిన రోజు మనము చాలా సంవత్సరాలుగా చూస్తాం. ఒక బాలుడు రారాజుగా మారడం చూస్తాం, కానీ ఒక రారాజు బాలుడుగా మారడం క్రీస్తు పుట్టుకలో మనము చూస్తాం. బాలుడు పెరిగి రాజవడం మనం చూస్తాం, కానీ ఒక రాజు బాలుడుగా పుట్టడం క్రీస్తు పుట్టుకలో మాత్రమే మనము చూస్తాం. ఒక సృష్టికర్త సృష్టిలోనికి ఉద్భవించిన రోజు ఇదే క్రిస్మస్ పండుగ రోజు. ఈయన ఎవరి గోత్రాన్ని నుండి వచ్చాడు అంటే యూదా గోత్రపు సింహముగా వచ్చాడు. ఎవరు ఈ యూదా? మాట ఇస్తే తప్పేవాడు కానే కాదు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును. నమ్మకముగా క్రీస్తులో నువ్వు నిలబడితే, పాపము నుండి నువ్వు పారిపోగలిగితే, నువ్వు చేసిన ప్రతి తప్పునకు పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ఒప్పుకొనగలిగితే ఆయన నీకు రక్షణ ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ కులమేమైనా, నీ మతమేమైనా, నీ ఆస్తి ఏదైనా, ఆస్తి లేనివాడువైనా, బంగారం ఉన్నవాడువైనా, బంగారము లేనివాడువైనా, ఆయన దగ్గర కులమత భేదాలు లేనే లేవు. సర్వలోకానికి రక్షకుడుగా మానవుడుగా దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. నీ నా పాపముల నిమిత్తమై మరణించుటకు యేసు ప్రభు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అట్టి రక్షణ, అట్టి విమోచన దేవుడు మనందరికీ కలుగజేయును గాక. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను.